శ్రీ మహాగణాధిపతయే నమః. రేపు రాబోతున్నటువంటి వినాయక చవితి 18వ తేదీన లేక 19వ తేదీన అని కొంతమంది మమ్మల్ని ఫోన్ చేసి అడగడం జరిగింది. దీనికి గతంలోనే మేము సమాధానం చెప్పాం. ఇక్కడ వివరం ఏంటంటే, నిర్ణయ సింధు అనేటువంటి గ్రంథం ప్రకారం ఒక పుస్తకం ఉంది. దాని ప్రకారం ఏంటంటే, ఈ తిథులని నిర్ణయిస్తారు. దాని పేరే నిర్ణయ సింధు. ఈ నిర్ణయించేటప్పుడు అష్టాదశ పురాణాలని, కాలమాధవీయం, లఘునారదీయం ఇటువంటి గ్రంథాల నుంచి సేకరించిన అంశాల ఆధారంగా శాస్త్రబద్ధంగా తిథులను నిర్ణయించడం జరుగుతుంది. అలా నిర్ణయించేటప్పుడు చవితి తిథి ఏదైతే ఉంటుందో అది మధ్యాహ్నం మాత్రమే స్వీకరించాలి. అంటే 18వ తారీఖు మధ్యాహ్నం వేళకి, అంటే సుమారు 11-12 గంటల వేళకి చవితి తిథి ఉన్నది కనుక ఆ రోజు మాత్రమే వినాయక చవితిని గ్రహించాలి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ వినాయక చవితి అనేటువంటి దాన్ని మరి ముఖ్యంగా తదియతో కూడినటువంటి వినాయక చవితిని మాత్రమే వినాయక చవితిగా గ్రహించాలి అనేటువంటిది శాస్త్రబద్ధమైనటువంటి నిర్వివాదమైనటువంటి అంశం. కనుక అందరూ కూడా 18వ తేదీ నాడు మాత్రమే వినాయక చవితిని జరుపుకోవాలి. 19 జరుపుకోవడం తప్పు. స్వస్తి.